ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎలగందుల శ్రీనివాసులు, ప్రొఫెసర్ ఇన్ ఆయుర్వేద, అట్లాగే డైరెక్టర్ ఇమ్కాప్స్ చెన్నై. ఈ కంపెనీకి లాస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ ఆయుర్వేద హాస్పిటల్, వనస్థలిపురం, హైదరాబాద్. ముఖ్యంగా ఇప్పుడు అన్ని గ్రామాలందు ఖాళీ ప్రదేశాలందు ఒక పెరిగే ఒక మొక్క, దీన్నే అర్కపత్రము లేదా జిల్లేడు అంటారు. ఈ జిల్లేడు అనేది చూడ్డానికి చాలామంది భయపడతారు. దాంట్లో భయపడాల్సిన పనేం లేదు. ఎందుకు భయపడతారంటే దీని యొక్క పాలు కనుక మన కంటిలో చేరినట్టయితే, అంటే ఒక్క డ్రాప్ వెళ్ళినా కన్ను అనేది చూపు పోవడానికి అవకాశం ఉందని పెద్దలు చెప్తారు. మా ఆయుర్వేద శాస్త్రం కూడా అదే చెప్తా ఉన్నది. దీన్ని లాటిన్గా కొలెట్రపిస్ ప్రొసీరా అని అంటారు. ఏది ఏమైనా ఈ జిల్లేడు ఆకు అనేది చాలా మధ్య, అంటే ఒక 3-4 మీటర్ల వరకు ఎత్తుగా పెరిగే ఒక మంచి చెట్టు. దీని విశేషాలు కనుక మనము గమనించినట్టయితే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. దీంట్లో 3 రకాలు ఉంటాయి. మనకు మార్కెట్లో చాలా వరకు తెల్ల జిల్లేడు, లేదనుకుంటే ఈ రకంగా ఉన్నటువంటి ఎర్ర పువ్వులు పూసే ఎర్ర జిల్లేడు, ఈ 2 రకాలే మనకు ఎక్కువగా కనపడతాయి. 3వ రకం కూడా జాజి పువ్వులు పూచే ఎర్ర జిల్లేడు అంటారు. సరే, ఏది ఏమైనా ఈ తెల్ల జిల్లేడు అన్ని 3 జిల్లేడు లోపట ఈ తెల్ల జిల్లేడు అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ తెల్ల జిల్లేడు తోటి, అంటే ఈ పువ్వులు, పత్రాలు, తర్వాత దీని యొక్క బెరడు కూడా ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యతను చెందింది. అట్లాగే ఆయుర్వేద ప్రకారంగా మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని కనుక్కుందాము. ముఖ్యంగా ఈ మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకు చాలామందికి దైనందిన జీవితంలో మనకు దొరికే ఆహార పదార్థాలు అన్నీ విషతుల్యం, అంటే ఫర్టిలైజర్ తోటి పండించిన గింజలే మనకు లభిస్తూ ఉన్నాయి. అందరూ అదే సేవిస్తూ ఉంటారు. మనం కూడా సేవించక తప్పదు. సరే, వాటి యొక్క విష పదార్థాలు శరీరంలో ఉండడం మూలంగా కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు రావడమే కాకుండా రకరకాల సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ లేడీస్కు, స్త్రీలలో బహిష్టు, అంటే నెలసరి వచ్చే ముందు నుండి అయిపోయేంత వరకు విపరీతంగా నొప్పి అనేది వస్తూ ఉంటుంది. అంటే భరించరాని కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఆ కండిషన్స్ లోపల ఈ లేత ఆకులు, ఇలాంటి లేత ఆకులు తీసుకొని వీటిని దంచి కాస్త ఉప్పు కలిపి, కొంచెం అంత ఉప్పు పసుపు కలిపేసేసి మనము గచ్చకాయ గింజ అంత, అంటే 2 శనగ గింజల మాత్రంగా తీసుకొని ఆ ముట్టు సమయం అందు పొద్దున ఒక గోళీ, సాయంత్రం ఒక గోళీ సేవించినట్టయితే ముట్టు నొప్పే కాకుండా గర్భసంచిలో ఉన్నటువంటి పనికిరాని పదార్థాలు తీసేస్తాయని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. మేము కూడా ఎంతోమందికి చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా పాటించడం జరిగింది. కాబట్టి జస్ట్ ఆ 3 డేస్ కానీ 4 రోజులు పొద్దున ఒక్క గోళీ, రాత్రికి ఒక్క గోళీ, లేదా పెద్ద బఠానీ గింజంతా గోళీ చేసుకొని డైరెక్ట్ మింగడమే. దానివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. కంగారు పడేది ఏం లేదు. వాళ్ళకు బహిష్టు నొప్పులు తగ్గడమే కాకుండా వాళ్లకు గర్భసంచిలో ఉన్నటువంటి వికారాలను కూడా తీసేస్తుందని మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. అట్లాగే ఈ తెల్ల జిల్లేడు పువ్వులు, ఈ పువ్వులు సేకరించేసి ఎండించి దాన్ని పౌడర్ చేసుకొని, దానికి సమానంగా మిరియాలు, ఈ మిరియాలను కూడా దంచి పౌడర్ చేసుకొని 2 సమానంగా తీసుకొని కాస్త తేనె వేసేసి మర్దించి ఈ రకంగా గోళీలు తయారు చేసుకొని
ఎండలో ఎండిచ్చి ఒక నెల 2 నెలలు కనుక తిన్నట్టయితే వాళ్ళకు ఆస్తమా అంటే ఉబ్బసం అంటారు, బ్రాంకియల్ ఆస్తమా అంటారు, ఊపిరితిత్తులో ఉన్నటువంటి నిమ్ము అంటారు. ముఖ్యంగా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లోపట దీని సేవన కూడా ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. ఊపిరితిత్తులు ఎప్పుడైతే క్లీన్గా ఉంటాయో ఆ వైరల్ క్రిమి అనేది మన శరీరం లోపటికి రాదు. కాబట్టి ఈ రకంగా తెల్ల జిల్లేడు పువ్వులు ఎండించి దానికి సమానంగా మిరియాల పౌడర్ తయారు చేసుకొని రెండింటిని మిక్స్ చేసి తేనెతోటి భావన చేసి చిన్నగా పెసరగిందంతా గోళీలు కట్టుకొని పొద్దున్న 2 సాయంత్రం 2 రెగ్యులర్గా తిన్నట్టయితే వాళ్ళకు బ్రాంకియల్ ఆస్తమా కాక పుప్పుసములు అంటే లంగ్స్లో ఉన్నటువంటి అన్ని సమస్యలకు ఒక్కటి చక్కటి పరిష్కార మార్గంగా దొరుకుతూ ఉన్నది. అట్లాగే ఎర్ర జిల్లేడు ఆకులను తీసుకొని ఈ రకంగా ఆకులను తీసుకొని వీటిని శుభ్రంగా మట్టి దుమ్ము లేకుండా చేసేసి దీన్ని ఇది ఏరండ తైలం అంటే ఆముదం నూనె, ఈ ఆముదం నూనె ఒక పేలం పెట్టేసి దాన్ని కాస్త వేడి చేసి అంటే పేలంలో ఈ ఆముదం నూనె వేసేసి ఈ ఆకులను కచ్చపెచ్చ అంటే అట్లా వేసి ఇట్లా తీసేసి ఎక్కడైతే ఎవరికైతే రొమాటైడ్ ఆర్థరైటిస్ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకు ఆ కాలుకు ఒక 10-12 ఆకులు ఈ కాలుకు ఒక 10-12 ఆకులు దోరగా వేయించిన ఆకులను గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకొని అంటే ఆ నీ జాయింట్ మొత్తం చుట్టూ ఈ ఆకులను పేర్చేసి ఒక బట్ట చుట్టి దాని మీద దారం చుట్టేసి సాయంత్రం 5-6 గంటలకు కట్టుకొని పొద్దున విప్పినట్టయితే ఒక 10-15 రోజుల లోపట ఎవరైతే ఈ ఆమవాతంతో సంధిగత వాతంతో బాధపడతా ఉన్నారో వారికి ఒక ముఖ్య ఔషధంగా అంటే 50 పైసా ఖర్చు లేకుండా మీ సమస్యలకు మీ ఇంటిలోనే మీ పెరట్లో దొరికే ఈ అంటే జిల్లేడు మొక్కతోటే జిల్లేడు ఆకులతోటే వాళ్ళ యొక్క నొప్పులను తగ్గించుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు వాడి మాకు చెప్పాలని కూడా మేము కోరడం జరుగుతూ ఉన్నది. అట్లాగే ఇది జిల్లేడు బ్యాక్ సైడు నూగుగా ఉండే ఒక చక్కటి పదార్థం దొరుకుతుంది. దీన్ని గీరినటువంటి ఈ పదార్థాన్ని ఒక దగ్గర జమ చేసుకొని దీంట్లో పసుపు కానీ తాటి బెల్లం కానీ వేసి ఎవరికైతే పాము కరుస్తూ ఉన్నదో అంటే ఒక 9-10 ఉండలు ఎంత అంటే పెద్ద బఠానీ గింజంతా ఉండలు కట్టుకొని ఒక 10 ఉండల కంటే ఎక్కువ తయారు చేయొద్దు. ఎవరికైతే పాము కరిసిందో వారికి పొద్దున ఒక గోళీ సాయంత్రం ఒక గోళీ సేవించినట్టయితే వాళ్ళకు పాము విషానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ సందర్భం లోపట వారికి వాంతి అయినట్టయితే అంటే వామిటింగ్ అయినట్టయితే పాము యొక్క విషం మొత్తం బయటికి పోయిందని మనం గమనించాలి. ఈ పాము విషం లోపట కూడా ఇది బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. అట్లాగే ఈ తెల్ల జిల్లేడు పండిన ఆకులను అంటే ఇవి మాత్రం లేతగా ఉన్నాయి. ఈ పండిన ఆకులు అంటే ఎల్లో కలర్గా వచ్చే ఆకులను తీసుకొని దాన్ని కాస్త వేడి చేస్తే మెత్తగా అవుతుంది. దాని యొక్క రసాన్ని తీసుకొని చెవులో కనుక వేసినట్టయితే ఎవరికైతే చెవుపోటు చెవులో నుండి కారే చీము లాంటి పదార్థం ఉంటుందో వారికి రెగ్యులర్గా ఒక 10-15 రోజులు కనుక వేసినట్టయితే వాళ్ళకి ఆ సమస్యలకు ఒక్కటి చక్కటి పరిష్కార మార్గంగా మా ఆయుర్వేదం చెప్తా ఉన్నది. అట్లాగే ఈ పాము విషమందు ఇది అంటే ఈ నూగు ఉంటుంది. ఈ నూగును సేకరించడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు మా శాస్త్రం ఏం చెప్తా ఉన్నదంటే ఒక 2-3 ఆకులను కచ్చపిచ్చ దంచేసి డైరెక్ట్గా కంగారు పడేది ఏం లేదు. ఆల్రెడీ ఆయనకు పాము విషము శరీరం లోపట ఉన్నది కాబట్టి ఇది నమిలి మింగేస్తే ఆటోమేటిక్గా ఆ పాము విషం కూడా హరించేటందుకు ఎంతో మార్గంగా ఉంటుంది. అట్లాగే ఈ జిల్లేడు ఆకులతోటి
రకరకాల సమస్యలే కాకుండా మా శాస్త్ర ప్రకారంగా వాతము పిత్తము కఫం అని 3 దోషాలు ఉంటాయి. 3 దోషాలందు కూడా దీన్ని ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సన్నిగత వాతము, ఆమవాతము, పక్షాఘాతము, తర్వాత మూర్ఛ పిట్స్ లాంటివి, ఆక్షేపక వాతము, అన్ని వాత రోగాలందు కూడా దీని యొక్క అర్కబట్టి, ఇది మేము అర్కబట్టి అని తయారు చేస్తాము. ఈ అర్కబట్టి నథింగ్ బట్ ఏం లేదు, దీని యొక్క ఈ తెల్ల జిల్లేడియు ఎండించేసి పౌడర్ చేసి మిరియాలు మిక్స్ చేసి ఈక్వల్గా తేనెలో బాగా రంగరిచ్చేసి ఈ రకంగా గోళీలు కట్టడమే. ఈ గోళీలు పొద్దున్న 2 రాత్రికి 2 తిన్నా వాళ్ళకు ధనుర్వాతము, అట్లాగే ఫిడ్స్, పక్షవాతము, అన్ని రకాల వాత రోగాలందు ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెప్తా ఉన్నది. అట్లాగే ఇది మన ఊరిలో ఏ భాగమందా అయినా ఖచ్చితంగా దొరుకుతాయి. దీన్ని సేకరించి దీని యొక్క ఉపయోగాలు చెప్పినాం కాబట్టి గమనించి మీరు ఈ ఉపయోగాలను తెలుసుకున్నారు కాబట్టి వాడి వీటి యొక్క గుణాలను మీరు అన్వయించుకోవాలని మేము కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు.